వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఇవాళ కూడా రెండు డిఫరెంట్ రెసిపీస్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో వచ్చేసాము. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఏంటంటే చాలామంది రెసిపీస్ చేస్తూ ఉంటారు, బట్ ఏంటంటే కొత్త రెసిపీస్ చేయాలి అనుకుంటుంటారు. ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే యూస్ చేస్తుంటారు. కొత్త ఇంగ్రీడియంట్స్ లేకపోతే డిఫరెంట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి? సో కొంతమందికి ఏంటి అంటే నాన్ వెజ్ అంటే బాగా ఇష్టపడతారు అండ్ రెగ్యులర్గా నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు. సో అలా రెగ్యులర్గా తీసుకునేటప్పుడు మనకు ప్రోటీన్ తినేటప్పుడు ఫైబర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ లేదంటే నార్మల్ రెగ్యులర్గా మనం ఏదైతే వెజీస్ యూస్ చేస్తూ ఉంటామో అది కూడా దాంట్లో యాడ్ చేయడం అండ్ అలాగే కాంబినేషన్స్తో మనము వెజిటేబుల్స్ కుక్ చేయడం కానీ అండ్ సేమ్ వెజిటేబుల్ ఏదైతే ఉంటుందో సో ఎప్పుడు కర్రీ కాకుండా దాంతో ఇంకేదైనా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ అలా చేసుకుంటూ ఉండాలి. ఓకే, సూపర్. సో నువ్వైతే ఒక మంచి రెసిపీతో వచ్చేస్తుంటావు, బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కదా, సో ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ రజనీ గారు. హాయ్ రజనీ గారు. హాయ్ అండి. సో వావ్, చక్కగా రెడీ అయ్యి వచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది హారం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ అండి. సో ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, సో చాలా బిజీగా ఉంటారు కదా, మార్నింగ్ నుంచి వర్క్ 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 అంతేనా? సరిపోతూ ఉంటుంది. సో వంటలు డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. చాలా రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. యాక్చువల్గా నాకు ఇద్దరు కిడ్స్ అనమాట, సో వాళ్ళ కోసం డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, సో ఫుడ్ లవర్స్ పిల్లలు ఎప్పుడు కొంచెం కొత్తగా, ఎప్పుడు కొత్తగా కావాలి, ఎప్పుడు కొత్తగానే చేస్తూ ఉండాలి. సో మా కోసం ఇవాళ ఏం చేస్తున్నారు? బేబీకార్న్ జీరా పులావ్ చేస్తున్నాను ఈరోజు. వావ్, మంచి కాంబినేషన్. జీరా పులావ్, జీరా రైస్ ఇవన్నీ చాలా ఇష్టం అందరికీ. సో చాలా బ్లాండ్గా ఉన్నా కూడా సెటిల్డ్ టేస్ట్ ఉంటుంది. అండ్ బేబీకార్న్ కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్ట్రా యాడ్ ఆన్ అనమాట. సో కాంబినేషన్ లైక్ జీరా మనకు చాలా యూస్ఫుల్ అనమాట. సో ఎప్పుడు కూడా మనం దాన్ని జీరా వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అండ్ అలాగే జీరా రైస్. సో పులావ్ కూడా జీరాతో చేస్తున్నారు కాబట్టి ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. లాస్య గారు, మన బేబీకార్న్ జీరా పులావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చేసాను. సో ఫస్ట్ మనం జీరా రైస్ని మనం వైట్ రైస్తో కాకుండా బ్రౌన్ రైస్తో ప్రిఫర్ చేస్తున్నాం. వెరీ హెల్దీ. ఇంకా సూపర్. అండ్ బేబీకార్న్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి తెచ్చేసాను. బ్రౌన్ రైస్ ఆల్సో బాయిల్ చేసి తెచ్చేసాను అన్నమాట. పర్ఫెక్ట్గా తెచ్చేసారు. సూపర్. ఇంకా అసలు ఇంగ్రీడియంట్స్ నుంచి మాడాల్సిన అవసరమే లేదు నేను. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ మనం జీరాని డ్రై రోస్ట్ చేసుకుందాము. ఓకే, ఎందుకంటే మంచి ఫ్లేవర్ స్మెల్ రావడం కోసం. డెఫినెట్లీ. నేను చేస్తాను. ఓకే, సో ఇంకా ఏంటి హాబీస్ ఏంటి? పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు. ఇద్దరు పిల్లల? ఇద్దరు ట్విన్స్ అనమాట, అబ్బాయిలు. ఓకే, సో ఒకేలా ఉంటారా? కొంచెం డిఫరెంట్ కదా. ఇప్పుడు పెద్ద కొంచెం డిఫరెంట్ గా తయారు. చిన్నప్పుడు మాత్రం చాలా సేమే ఉండేవాళ్ళు. పేర్లు ఏంటి? గీతేష్ చంద్ర, జ్ఞానేష్ నారాయణ్. ఓ మై గాడ్, గీతేష్ అండ్ జ్ఞానేష్. ఎస్. ఓకే, సో చక్కగా రోస్ట్ అయిపోయినాయి. ఇది మనం కప్లో తీసేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫస్ట్ మనం బటర్ కొంచెం యాడ్ చేద్దాం. ఇంకా తర్వాత దీంట్లో ఫస్ట్ బిర్యానీ వేద్దాం, తర్వాత మసాలా దినుసులు. సో హోల్ స్పైసెస్ వేసేస్తారు అనమాట. ఓకే, ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం వెల్లుల్లి కొంచెం వేగాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు. సో నెక్స్ట్ మనం మిర్చి యాడ్ చేద్దాం. ఓకే, పచ్చిమిరపకాయలు. సో ఏమైనా పులావ్స్ చేసేటప్పుడు బటర్ కానీ గీ కానీ యూస్ చేస్తేనే టేస్ట్ అనేది ఉంటుంది కదా. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటూ ఉంటారు. డెఫినెట్లీ ఇవన్నీ అంటే చాలా దగ్గరగా ఉంటారు అసలు. ఓకే, సో ఇలాంటి రెసిపీస్ అయితే ఈజీగా తినేస్తారు. మళ్ళీ మనం కర్రీస్ సపరేట్గా చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా తినేయచ్చు. ఎస్. సో నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేద్దాం. సో యూజువల్గా ఇట్లా డిఫరెంట్ రెసిపీస్ చేస్తూ ఉంటారా? ఎవ్రీ సాటర్డే సండే ఇట్లానే డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాం. ఓ మై గాడ్, సో ఎవ్రీ వీకెండ్ స్పెషల్ అనమాట. సో మీ వారికి ఏది ఇష్టం బాగా మీరు చేసే డిష్లో?
ఆయనకి ఫ్రైడ్ రైస్ ఇష్టం ఎక్కువగా. ఓకే, వెజ్ ప్యూర్ వెజిటేరియన్స్. ప్యూర్ వెజిటేరియన్స్, సూపర్. సో ఇంకా చాలా వెరైటీసే ఉంటాయి కదా వెజిటేరియన్స్లోనే. చపాతీలకి రాజ్మా కర్రీ అంటే చోలే మసాలా కర్రీ, ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాం. నార్త్ ఇండియన్ డిషెస్ కూడా చాలా ట్రై చేస్తాను. సూపర్. సో మన ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇప్పుడు మనం కొంచెం ఫ్రై చేసుకున్న జీరా ఉంటుందా, అది బేబీకార్న్ యాడ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ జీరా యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత బేబీకార్న్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఈ బేబీకార్న్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి తీసుకొచ్చేసాను. సో ఇంకా పర్ఫెక్ట్గా త్వరగా కుక్ అయిపోతుంది అన్నమాట. అవును. ఓకే ఓకే, నెక్స్ట్ మనం జీరా పౌడర్ వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అయ్యింది అనమాట. ఓకే, సో జీరా పౌడర్ యాడ్ చేసేయండి. సో నెక్స్ట్ ఏం వేస్తాం? కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి అనమాట. సో మన టేస్ట్ని బట్టి చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో రైస్ కూడా వేసేసుకుందామా ఇంకా? ఓకే, ఓకే. వావ్, సో చాలా సింపుల్గా, అంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్పైసీనెస్ ఉండదు, బటర్ యాడ్ చేసాము, ఆ బేబీకార్న్ ఫ్లేవర్ కూడా తగులుతూ ఉంటుంది. సో సూపర్, ఒక మంచి రెసిపీ. పిల్లలకి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది అనమాట. జీరా కదా, సూపర్. మంచి హెల్త్ టిప్స్ కూడా ఇస్తున్నారు బాగా. ఓకే అండి, ఒకసారి చూద్దామా? వావ్, పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో అంతేనా, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. సో సర్వ్ చేసేసుకుందాం. మంచి అరోమా కూడా బాగా వస్తుంది. అవునా? సో ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీరతో డెకరేట్ చేసుకున్నాము. ఓకే ఓకే లాస్య గారు, మన బేబీకార్న్ జీరా పులావ్ రెడీ అయిపోయింది. టేస్టీ బేబీకార్న్ జీరా పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బేబీకార్న్ జీరా పులావ్ తయారు చేసుకునే విధానం: బేబీకార్న్ 1 కప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా. బేబీకార్న్ జీరా పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో జీలకర్ర వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో వెన్న వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో వేయించిన జీలకర్ర, ఉడికించిన బేబీకార్న్, జీలకర్ర పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. తరువాత ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ బేబీకార్న్ జీరా పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే, యాజ్ యూజువల్ జీరా రైస్ సూపర్గా ఉంటుంది. అండ్ మనం బేబీకార్న్ కూడా యాడ్ చేసాం కాబట్టి మంచిగా క్రిస్పీగా ఉంది. అండ్ ఆనియన్స్ బాగా రోస్ట్ చేసాం కదా, అండ్ ఆ బటర్ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. సూపర్గా ఉంది. చాలా మైల్డ్ టేస్ట్తో ఉంది. సో పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఈ టేస్ట్ని. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి రెసిపీని ఇవాళ మాకు అండ్ మా ఈటీవీ లైఫ్ వ్యూవర్స్కి అందించారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. బాయ్. ఓకే, సో చాలా పర్ఫెక్ట్గా కుక్ చేశారు తను జీరా రైస్. సూపర్. అండ్ నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ ఎగ్ పోరిడ్జ్. ఓట్స్ ఎగ్ పోరిడ్జ్ చాలా డిఫరెంట్ కాంబినేషన్. ఇంతవరకు అంటే ఓట్స్ ఎగ్స్ కాంబినేషన్ నేను చూడలేదు. సో చూద్దాం ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే,
కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఓన్లీ ఎగ్స్ అండ్ ఓట్స్ అనుకున్నా కొంచెం వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చేసి క్యారెట్ అండ్ బీన్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్, అలా ఏమంటారు కొరియన్ స్టైల్ లాగా ఉండబోతుందేమో. అంతేనా? ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ వేసుకుందాం. ఓకే, ఓకే. సో వాటర్ బాయిల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటి? మనం ఫస్ట్ వెజీస్ వేసేద్దాం. ముందుగా క్యారెట్. సో ఎలాగో చాలా సన్నగా తరిగావు కాబట్టి కొంచెం త్వరగానే కుక్ అయిపోతాయి, అలాగో బాయిల్ చేస్తున్నాం కాబట్టి. ఆ తర్వాత బీన్స్ అండ్ ఇందులోనే మనం ఓట్స్ కూడా వేసేద్దాం. సో ఇప్పుడు చాలా మంది ఓన్లీ ఓట్స్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు ఎవ్రీడే. సో ఫైబర్ ఉంటుంది అండ్ అలాగే లెస్ ఇన్ క్యాలరీస్. సో డైట్ చేసే వాళ్ళు కావచ్చు, ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్న వాళ్ళు ఓట్స్ ప్రిఫర్ చేస్తున్నారు ఫైబర్ ఇంటేక్ తీసుకొని. సో ఎవ్రీడే మనం ఓట్స్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎలా మరి? సో ఓట్స్ ఎందుకు తీసుకుంటారంటే ఫైబర్ అండ్ ఇంకొకటి అది కొలెస్ట్రాల్ని తక్కువ చేస్తుంది కాబట్టి ఓట్స్ ఒక మంచి ఆప్షన్ తీసుకుంటారు. బట్ మనకు మిగతా న్యూట్రియంట్స్ కూడా అవసరం కాబట్టి ఓట్స్ వచ్చేసి ఎవరైతే ఒబీస్గా ఉంటారో అండ్ అలాగే షుగర్ వాల్యూస్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు కొంచెం రెగ్యులర్గా తీసుకోవచ్చు, లైక్ వీక్లీ 3 to 4 times. రిమైనింగ్ డేస్ వచ్చేసి వాళ్ళు కార్న్ఫ్లేక్స్ అయినా లేదంటే వెజిటబుల్స్తో ప్రిపేర్ చేసిన ఏదైనా శాండ్విచ్ అయినా, ఓకే. అండ్ అలాగే అప్పుడప్పుడు కొంచెం సౌత్ ఇండియా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే అందులో మనకు మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ ఎర్లీ మార్నింగ్ మనకు మంచి ఎనర్జీ చాలా అవసరం కాబట్టి ముఖ్యంగా ఎవరైతే వర్కింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ప్రిఫర్ చేయడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం సౌత్ ఇండియా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సో కొంచెం వాటర్ వేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఇందులోనే మనం ఎగ్స్ కూడా బీట్ చేసేద్దాం. ఓకే, స్పూన్. సో కొంతమందికి ఏదైనా పచ్చివాసన అలా ఇంకా వస్తుంది అనుకుంటే సపరేట్గా లైట్గా అలా వేయించుకొని రోస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అన్నమాట. ఇందులో యాడ్ చేయవచ్చు. సో మంచిగా ఎగ్స్ అండ్ ఓట్స్ కాబట్టి ఒక ప్రోటీన్ అండ్ ఫైబర్ కాంబినేషన్ అనమాట. మనం ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నా ఫైబర్ కావాలి డైజెషన్కి అంటుంటారు. పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. అవును. సో ఎర్లీ మార్నింగ్ ఏంటంటే చక్కటి ఇన్స్టంట్ ఎనర్జీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు ఇది. ఈ కాంబినేషన్ వెరీ ఈజీ టు ప్రిపేర్, అంతేనా? అవును, టైం టేకింగ్ కూడా ఎక్కువ ఏం లేదు. అండ్ మనం ఆయిల్ కూడా యూస్ చేయకుండా చేస్తున్నాం దీన్ని. అవును కదా, నేను మర్చిపోయాను అసలు ఆయిలే యూస్ చేయలేదు మనము. సో వెరీ వెరీ హెల్దీ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేస్తున్నారు? మనం ఇంకా స్పైసెస్ కూడా వేసేద్దాం. స్పూన్ ఇవ్వను. ఓకే, ముందుగా కొంచెం పెప్పర్, అలాగే పావ్ బజ్జీ మసాలా కొంచెం, ఓకే, కొంచెం సాల్ట్ కూడా, అండ్ అలాగే చిల్లీ ఫ్లేక్స్. ఓకే, సో యూజువల్గా నైట్ టైమ్స్ ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే వెరీ లైట్ ఫుడ్ తినాలి అందరూ అనుకుంటారు నైట్ టైము. సో ఇలాంటి ఒక ఎగ్ అంటే ప్రోటీన్ అండ్ ఫైబర్ కాంబినేషన్లో నైట్ టైం యూస్ చేయొచ్చు. ఇది మనం నైట్ టైం కూడా ప్రిఫర్ చేయొచ్చు అండ్ బ్రేక్ఫాస్ట్కి కూడా మంచి ఆప్షన్.
ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది పోరిచ్. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, ఓట్స్ ఎగ్ పోరిజ్ రెడీ అయిపోయింది. ఓట్స్ ఎగ్ పోరిజ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ ఎగ్ పోరిజ్ కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్లు 2, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, పావు బాజీ మసాలా 1 టేబుల్ స్పూన్. ఓట్స్ ఎగ్ పోరిజ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, ఓట్స్ వేసి ఉడకనివ్వాలి. దీంట్లో కోడిగుడ్లు వేసి వేగనివ్వాలి. తర్వాత మిరియాల పొడి, పావు బాజీ మసాలా, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్స్ ఎగ్ పోరిజ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా బాగుంది. ఎక్కువ మనం స్పైసెస్ కూడా ఏమి ఎక్కువ యాడ్ చేయలేదు, కారంగా ఇలా ఏమి స్పైసీనెస్ కూడా యాడ్ చేయలేదు. జస్ట్ చిల్లీ ఫ్లేక్స్ వేసాము అండ్ పెప్పర్ వేసాము. అండ్ ఎగ్ కూడా చాలా బాగా జెల్లప్ అయిపోయింది. ఓట్స్ సూపర్గా ఉంది. సో మంచి ఎనర్జెటిక్ బ్రేక్ఫాస్ట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ మనము ఎవరైతే ఎక్కువగా డైట్ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి మంచి డిన్నర్ టైం, సప్పర్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ వెజీస్ ఎవ్రీథింగ్ కూడా యాడ్ చేశాం కాబట్టి చక్కటి బ్యాలెన్స్డ్ ఫుడ్ అని చెప్పొచ్చు. సో 2 రెసిపీస్ చాలా సూపర్గా ఉన్నాయి, చాలా క్విక్గా అయిపోయాయి అండ్ టేస్ట్ వైస్ కూడా చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బేబీకార్న్ జీరా పులావ్. బేబీకార్న్లో మనకు వైటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా B6 కాంప్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఎలివేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు ఈ బేబీకార్న్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ కూడా ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు కూడా బేబీకార్న్ని ఇంక్లూడ్ చేసుకుంటే అందులో ఉండే వైటమిన్ B6 వల్ల ఆ స్ప్లిట్ ఎండ్స్ అనేది రాకుండా ఉంటాయి. అండ్ అలాగే జీరా వచ్చేసి బాడీని డీటాక్స్ చేస్తుంది, డైజెషన్ ఇష్యూస్ని ఇంప్రూవ్ చేస్తుంది, మంచి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ అండ్ అలాగే ఎలర్జీస్ కూడా రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ ఎగ్ పోరిజ్. సో ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఎవరికైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందో ఆ కొలెస్ట్రాల్ని తక్కువ చేస్తుంది అండ్ మంచి కొలెస్ట్రాల్ని కూడా పెంచుతుంది. వెయిట్ లాస్లో చక్కగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఎవరికైతే హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు కూడా ఓట్స్ని రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వెజెస్లో బీన్స్లో వచ్చేసి మంచి వైటమిన్ K అండ్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్లో కూడా వైటమిన్ A ఎక్కువగా ఉంటుంది అండ్ అది కూడా బాడీ ఇమ్యూనిటీని పెంచుతుంది అండ్ బాడీ మెటబాలిక్ రేట్ని కూడా పెంచుతుంది. సో ఎగ్స్లో కూడా మనకు మంచి ప్రోటీన్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు బోన్ స్ట్రెంథనింగ్ని కూడా పెంచుతుంది. ఎగ్ ఎల్లో కూడా మనము ఎవ్రీడే తీసుకుంటూ ఉంటే అందులో ఉండే ఫోలిక్ యాసిడ్ వల్ల మనకు బ్లడ్ సెల్స్ అనేది తక్కువ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో సూపర్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. నాకు నచ్చిన విషయం ఏంటంటే చాలా త్వరగా కుక్ అయిపోతాయి అనమాట. రెండు వెరీ విత్ ఇన్ నో టైంలో కుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.